మాయగాడు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకి మీడియా సోదరులకి ముందుగా నా నమస్కారం. మాయగాడు సినిమా బేసిక్గా మాయగాడు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయండి. ఈ సినిమా మాకు మా సాటిస్ఫాక్షన్ మేరకి ఫైనల్ కాపీ వచ్చింది. అది రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా సాటిస్ఫై అవుతారని, ఆనందిస్తారని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. వాళ్ళ తృప్తి మేరకు మాకు సినిమా వచ్చిందండి. ఇది రేపు 15th మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు రవిచంద్ర గారు. కాబట్టి మిత్రులందరూ మీరందరూ పత్రికలను ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, ఇదివరకు మీరు మా చేసిన సహాయ సహకారాలు అలాగే దీని విజయానికి మీ తోడ్పాటు ఎంతో అవసరంగా మేము భావిస్తున్నాం. నమస్కారం అండి. అంటే ఫస్ట్ నుంచి మీడియా నుంచి వచ్చాను కాబట్టి నాకు మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తారో అదేవిధంగా ఈ సినిమా కూడా చేసి ఈ సినిమాని పబ్లిక్ బాగా రీచ్ అయ్యేటట్టు చేయాలని మీడియా మిత్రులందరినీ హెల్ప్ అడుగుతున్నాను. సో మాయగాడు ఈ నెల 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నామండి. ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అద్భుతమైన 6 సాంగ్స్ ఇచ్చారు. అట్లాగే దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా కెమెరామెన్ గారు ప్రసాద్ గారు బాగా తీశారు. అట్లాగే ప్రదీప్ ఆంటోనీ డాన్స్ మాస్టర్ అండి, ఫైట్స్ విజయ్. సో ఆర్టిస్టులు కూడా ఆలీ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ ఎక్కువ ఆయన దగ్గర 20 రోజులు. సో ఎప్పుడు గ్యాప్ ఉన్నా 1 hour కావాలన్నా కూడా వచ్చేసారు. షిండే గారు, సత్యకృష్ణ గారు, అందరూ, చార్మి గారు, వీళ్ళందరూ కూడా చాలా చేశారు. ఒక మంచి కామెడీ సినిమా. ఎక్కడ ఏ దీనికి సంబంధించిన ఆడియన్స్ ఏది కోరుకుంటారో అన్నీ ఉన్నాయండి. సినిమాలో కామెడీ ఉంది, ఒక చిన్న ఫైట్ ఉంది, సాంగ్స్ కూడా ఏం కోరుకుంటారో అన్ని సాంగ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ మీ ముందుకు 15వ తారీఖున తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాంబశివ క్రియేషన్స్ మాయగాడు చిత్రం ప్రెస్ మీట్కి ఇక్కడ సమావేశమైన పాత్రికేయ మిత్రులందరూ, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ నమస్కారాలండి. మాయగాడు సినిమా డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా తయారైంది. అండ్ ప్రొడ్యూసర్గా చెప్పినట్లు ఇప్పుడు ఈ జూలై 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. కథపరంగా చెప్పాలంటే లైక్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ డైరెక్టర్ దిలీప్ గారు ముఖ్యంగా చాలా చక్కగా కథని తెరకి ఎక్కించారు. అలాగే చాలా చక్కగా మన స్టడీ ప్రసాద్ గారి చిత్రీకరణ, అంటే కెమెరా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. హెస్ బీన్ వర్కింగ్ నాతో పాటు చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా క్రెడిట్ టు మెయిన్గా మేమందరూ చాలా కష్టపడి వర్క్ చేసామండి. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, నాతో పాటు నా తోటి ఆర్టిస్టులు చార్మి, ఆలీ గారు, షాయి షిండే గారు, రవిబాబు గారు, రఘుబాబు గారు, ఇలా చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ ఈ సినిమా హీరో ఎవరంటే మన రవిచంద్ర గారు అండి. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు జూలై 15వ తారీఖు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ప్రే టు గాడ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ తప్పకుండా మీట్